కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి కృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి సాంబశివుడు వెల్దుర్తి మండలం రామలకోట గ్రామంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోయినపల్లె, నర్సాపురం, కలకొట్ల, రత్తపల్లె, సిద్దనగట్టు, బుక్కాపురం, పెండెకల్లు తదితర గ్రామాల రైతులు మిర్చి ఎక్కువగా పండిస్తారు. పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులకు ఎకరాకు ₹1,00,000 ఖర్చు అవుతుంది. కనీసం అధిక వర్షాల వల్ల పచ్చిమిర్చి రైతులు నష్టపోయిన రైతుకు ఎకరాకు ₹50,000 నష్టపరిహారం ఇవ్వాలని, పచ్చిమిర్చి ధర ఏమాత్రం కూడా సరిపోవడం లేదన్నారు. కలుపుకొని ఒక గ్రామం స్టోరేజ్ని ఏర్పాటు చేసి, ఏసీ సెట్ని ఏర్పాటు చేసి, రైతులకు, వ్యాపారస్తులకు మరొక స్టోరేజ్ ఏర్పాటు చేసి మరి కనీసం రైతులకు గిట్టుబాటు ధర ఏర్పడుతుంది. తక్షణమే మరి రైతులకు ఒక స్టోరేజ్ని ఏర్పాటు చేయండి, ఏసీ సెట్ని ఏర్పాటు చేయండి. కనీసం రైతుకు పండించిన పంట గిట్టుబాటు ధర లేక రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించి, కొత్తగా ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వం ఆలోచించి రైతన్నల గురించి ఆలోచించాలా. ఈరోజు పచ్చిమిర్చి రైతు తదితర ఈ గ్రామంలో అనేక గ్రామాల్లో పచ్చిమిర్చి వేసి రైతులు కనీసము ఈరోజు వ్యాపారం చేసినటువంటి వ్యాపారస్తులకు మాత్రమే గిట్టుబాటు అవుతుంది, కానీ రైతుకు ఏమాత్రం సరిపోవడం లేదు. కనీసం పెట్టుబడి పెట్టినటువంటి అమౌంట్ కూడా వసూలు కావడం లేదు. కనీసం రైతులకు పండించినటువంటి గిట్టుబాటు ధర కనీసం ₹500 మళ్ళీ ఒక మనుము ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా గ్రామంలో